శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొన్ని కామెంట్స్ చేశారు. ఈ హిందూ మతంలో అసమానత్వం అనేది ఉంది, అంటరానితనం అనేది ఉంది, దానివల్లనే కన్వర్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరి రైట్ వాళ్ళది, మతం మతం అనేది ఖచ్చితంగా మత మార్పిడి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి హక్కు వాళ్ళది అన్నట్టుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక రకంగా సిద్ధరామయ్య గారు మాట్లాడిన వ్యాఖ్యలన్నిటితోటి మనం ఏకీభవించవచ్చు. నిజంగా సమాజంలో జరుగుతుంది ఇదే, హిందూ మతంలో జరిగింది ఇదే. అసలు మీరు వాళ్ళని గుళ్ళోకి రానిస్తే వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్తారు? ఒక హిందువుగా పుట్టిన వ్యక్తి మతం మారితే కానీ అతన్ని హిందువుగా గుర్తించరు మీరు. అప్పుడు కూడా హిందువు మతం మారాడు అంటారు కానీ నీకు ఏదైనా బాధ జరిగితే, అసమానత్వం జరిగితే, నీకు వివక్ష జరిగితే మేము మళ్ళీ మా గుండెల్లో పెట్టుకుంటాము అని మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. మాట్లాడరు వీళ్ళు. వాళ్ళు దళితులుగానే ఉండాలి, వాళ్ళు ఇలా గుడికి రాకూడదు, కానీ మతం మారకూడదు. ఇప్పుడు మతము అనేది నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, అసలు మతం ఎందుకు, నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్తారు. కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని నేను ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్పితే, అసలు నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మవు అని నన్ను అడిగితే తప్పితే నేను అసలు ఎవరిని కాంట్రడిక్ట్ చేయను. అలాగే మా మతమే గొప్పది, అన్ని మతాలు వేస్టు, ఆ మతాల్లో ఏముంది ఈ మతాల్లో ఏముంది, మా మతమే గొప్పది అంటే కూడా నేను విభేదిస్తా, మాట్లాడతా, చర్చిస్తా. కానీ సైలెంట్గా ఎవరి మతంలో వాళ్ళు ఉండి ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటే మటుకు మనం అసలు ప్రశ్నించడానికి లేదు. అసలు నిర్బంధము అనేది లేదు ఇక్కడ. మరి ఈ నిర్బంధం లేని విషయంలో మీరెందుకు మతం మారిన వాళ్ళని మీ ఇష్టారీతిని మాట్లాడుతున్నారు? మీరు అమ్ముడు పోయారు, మీరు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వెళ్ళారు, వాళ్ళు ఇచ్చే ఏంటది బట్టలు ఇస్తారు, చర్చిలో తిండి గింజలు ఇస్తారు, చదువు చెప్తారు, అందుకెళ్తున్నారు కానీ మీరు అని మాట్లాడతారు. అవును, నిజమే, వాళ్ళకి కనీస అవసరాలు ఉన్నాయి, అది చర్చి తీరుస్తుంది, పైగా చర్చి లోపలికి రానిస్తుంది, అవసరమైతే ముట్టుకొని ఇస్తుంది, జీసస్ని ముట్టుకొని ఇస్తుంది. మరి అంత స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నప్పుడు, అంత అవకాశం వాళ్ళకు ఉన్నప్పుడు, ఇవేవి మీరు ఇవ్వనప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తే మీకు వచ్చిన బాధ ఏంటి? ఇది ఇప్పుడు చర్చ. అయితే అసలు ఈ తేనెతుట్టంతా ఎందుకు కదిలింది అని అంటే, మతం మారితే గనక రిజర్వేషన్స్ వర్తించవు అనే మాట ఒకటి ఈ మధ్యకాలంలో బాగా ప్రబలంగా వినిపిస్తున్న మాట. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మతం మారిన వాళ్ళు కూడా మామూలు స్కూల్ రికార్డ్స్లో ఒక పేరు, చర్చిలో ఇంకొక పేరు పెట్టుకుంటున్నారు అనేది మాట్లాడుతున్నారు. అవును. అసలు ఎవరైనా సరే మీరు మతం మారారు అంటే మీకు రిజర్వేషన్స్ ఉండవు, మీరు బీసీకి వెళ్ళిపోవాల్సిందే, మిమ్మల్ని బీసీల కింద చూస్తాము, మీకు ఎస్సీ రిజర్వేషన్ ఉండదు అని చెప్తున్నారు. ఇది రాజ్యాంగంలో కూడా ఒక కాంట్రడిక్షన్. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు, మత స్వేచ్ఛ ఉంది, మతం మారొచ్చు అని చెప్తున్నారు. మరి ఇలా ఒక రకంగా మతం మారొచ్చు అని చెప్పి మళ్ళీ మతం మారితే మీకు రిజర్వేషన్ పోతుంది అని చెప్పటం కాంట్రడిక్షనే కదా. అంటే మీకు మతం కావాలా, మీకు కులం తాలూకు వచ్చే సౌకర్యాలు కావాలా అని మాట్లాడుతున్నారు. నా ఉద్దేశంలో అవి వాళ్ళకి సౌకర్యాలు కాదు, వాళ్ళ హక్కులు. ఇంకా గట్టిగా మాట్లాడితే అవి వాళ్ళ ప్రాథమిక హక్కులు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మీరు? చదువు, ఉద్యోగం, రిజర్వేషన్ ఇస్తున్నారు. ఆ రెండే కదా మీరు ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ ఆర్థిక స్థాయి ఆ విధంగా ఉంది కాబట్టి. మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వాలు కూడా ఒకటి చెయ్యండి. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఒకసారి మాత్రమే ఉద్యోగంలో రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఒక జనరేషను
రిజర్వేషన్ని ఉపయోగించుకుంటే ఆ నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్స్ ఉపయోగించుకుంటానికి వీల్లేదు అనే చట్టం కనుక ఉందనుకోండి, ఓకే. సరిపోతుందిగా, అందరికీ రిజర్వేషన్స్ అందుతాయి. అప్పుడు ఇప్పుడేంటి, కలెక్టర్ కొడుకుకి రిజర్వేషన్ ఉంటుంది, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి కొడుక్కి రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళల్లో డబ్బులున్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, అవును. ఒక మంత్రి కొడుక్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది. అలా ఉండొద్దు కదా. వాళ్ళని అలా అప్లిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఏమైనా సవరణలు చేయొచ్చు కదా. అవి చేయాలి అంటే మీకు ఇష్టం లేదు, ఇప్పుడు వాళ్ళ ఓట్లన్నీ ఎక్కడ పోతాయోనని చెప్పి మీరు చెయ్యరు. కానీ వాళ్ళకి వెనక నుంచి వాళ్ళకి గోతులు దవ్వుతూ ఉంటారు. అందు గురించి మతం మారినంత మాత్రాన అవసరమైతే చట్టాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. మతం మారారు కాబట్టి మీకు రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పటం రాజ్యాంగంలోనే క్వైట్ కాంట్రడిక్షను. ఇప్పుడు దానికి సంబంధించి తీర్పులు వస్తున్నాయి. ఆ సందర్భంగా సిద్ధరామయ్య గారు మాట్లాడటం జరిగిందనమాట. రైట్. ఆ సందర్భంగా మళ్ళీ పైగా ఇంకొక తీర్పు కూడా కర్ణాటకలో ఒకటి ఏమొచ్చింది అంటే, ఇప్పుడు దళితులకి వాళ్ళని కులం పేరుతో పిలుస్తారు, వాళ్ళ పేర్లు పక్కన కులాన్ని పెడతారు. అలా అభ్యంతరకరమైన కులం పేర్లు ఉన్నవాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, వాళ్ళ పట్ల ఉన్న వివక్ష సమాజంలో పేరు మారినంత మాత్రాన పోతుందని అనుకోలేము. ఇప్పుడు సమాజంలో అందరికీ ఒక ఉద్దేశం ఉండాలి. భగవంతుడి దృష్టిలో మానవులందరూ సమానులే అనుకున్నప్పుడు ఈ కులాలు, ఈ మతాలు, ఈ అంతరాలు ఇవేమీ ఉండటానికి వీల్లేదు. ఎవరైనా ఒకటే, అందరం సమానులమే అన్నప్పుడు సమానం అన్నట్లు ఉండాలి. అందరినీ గుళ్ళోకి రానివ్వాలి. మరి